బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం నమాజ్ యొక్క నిబంధనలు అనే ఈ యొక్క పాఠాన్ని తెలుసుకోబోతూ ఉన్నాము. ఖురాన్ మరియు హదీసులు, ఇస్లాం ఆధారంగా మనకు సరైన జ్ఞానాన్ని ప్రసాదించమని నేను అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా అనేది అరబ్బీ పదం. ఖురాను అరబ్బీ గ్రంథంలో అరబ్బీ భాషలో అవతరించింది. సృష్టికర్త, దేవుడు, భగవంతుడు అనే ఈ యొక్క పదాలని మనం అరబ్బీలో అల్లా అని అంటున్నాం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే పాఠంలో ఉన్నటువంటి ఒక 7 ప్రశ్నలు ఏమిటంటే, నమాజులోని షరతులను వరుస క్రమంలో మనకి ఎన్ని తెలుసు? 2, పూర్తి శరీరాన్ని శుభ్రపరచుకోవాలంటే ఏం చేయాలి? 3, మలమూత్రాలు, మురికి నీళ్ళు లేదా బురద తగిలినట్లయితే ఏం చేయాలి? 4, అల్లా దర్బారులో మనం ఎలా వెళ్ళాలి? 5, ఏ కారణం చేతనైనా పూర్తి దుస్తులు లేకపోతే కనీసం ఏ భాగాలు కప్పి ఉంచాలి? 6, నమాజులో స్త్రీలు ఏ దేహ భాగాలను కప్పి ఉంచాలి? 7, నమాజు కోసం సంకల్పం చేయాలి అంటే దాని యొక్క అర్థం ఏంటి? ఇక మనం పాఠంలోకి వెళ్దాం. ప్రతి పని ప్రారంభించడానికి కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. చదవడం, వ్రాయడమే తీసుకోండి. అవి నేర్చుకోవడానికి పలక, పుస్తకం కావాలి. కలము, సిరా తీసుకోవాలి. విద్యా బోధనకు గురువు కావాలి. కూర్చోవడానికి ఒక స్థలం అంటూ ఉండాలి. అంతవరకు చదవడం, రాయడం ప్రారంభం చేయలేము. అందులో ఏది తక్కువైనా చదవడం, రాయడం నేర్చుకోవడానికి తలపడితే ఆ పని సరిగా నెరవేరదు. ఇదే విధంగానే నమాజ్ అనే ఒక విధానం ఉంది. నమాజు నిర్విఘ్నంగా చేయాలంటే దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు పూర్తి చేయకుండా నమాజు ప్రారంభించం. నియమాలు ఉల్లంఘనతో నమాజు చక్కగా చేయలేం. ఈ యొక్క నమాజ్ చేయాలంటే కొన్ని నియమాలు, షరతులు, దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. నమాజు కోసం కొన్ని విషయాలు చేయాలి. అవి ఏమిటి అంటే, ఉదాహరణకి 7 విషయాలు. నమాజు కోసం ఆ 7 షరతుల్లో ఏంటంటే, మన యొక్క శరీరం, దేహం పరిశుభ్రంగా ఉండాలి. అందులో వజూ కూడా ఉండాలి. ధరించిన బట్టలు పరిశుభ్రంగా ఉండాలి. నమాజు చేసే స్థలం కూడా శుభ్రంగా ఉండాలి. సతర్ అంటే కనీస ఆచ్ఛాదన అంటే శరీర భాగం కప్పుకోవాలి. వేళకు సరిగా నమాజు టైంకి నమాజ్ చేయాలి. ఇక 6వది కిబ్లా అంటే కాబా వైపుకు ముఖం తిప్పుకొని ఉండాలి. ఇక 7వది నమాజు కోసం ఏ నమాజ్ చేస్తున్నాం, ఏ సమయంలో చేస్తున్నాం దాని యొక్క సంకల్పం చేసుకోవాలి. ఇవి 7 షరతులు ఉన్నాయి. ఇక నమాజు చేయడానికి ముందు మనం కొన్ని షరతులు పూర్తి చేసుకుంటాం. అవి దేహాంగాలపై అంటే మన శరీర అవయవాలపై, శరీరంపై ఏదైనా మలినం ఉన్నట్లయితే దానిని శుభ్రపరచుకుంటాం. మలమూత్ర విసర్జన స్థలాలను, మర్మాంగాలను పద్ధతి ప్రకారం పరిశుద్ధం చేసుకుంటాం. పూర్తి శరీరాన్ని శుభ్రపరచుకోవాలి అంటే గుసులు స్నానం అనేది చేయాలి. ఇక అది జుమ్మా నమాజ్కి, ఇంకా ఎవరైనా పీరియడ్స్ డేట్ అయిపోయిన తర్వాత, మరియు ఎవరైనా మరణించినప్పుడు వారికి కూడా చేపిస్తాం గుసులు అనేది. ఇంకా కొన్ని గుసులు ఇస్లాంలో ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఇప్పుడు శుక్రవారం నమాజ్కి గుసులు, పండుగ నమాజులకి, రంజాను మరియు బక్రీద్ నమాజులకి గుసులు, ఇవే ఇలా ఎలా ఉన్నాయో మామూలు రోజు నమాజులకు కూడా మనం వజులో తారత్తోటి ఉండటం చాలా మంచిది. వజూ చేయవలసిన అవసరం ఉంటే కనుక వజూ దాని విధానం ప్రకారం చేసుకోవాలి. వజూ అనేది సక్రమమైన పద్ధతిలో చేసుకోవాలి. వజూ సరిగ్గా చేయకపోతే నమాజు కాదు. వజూ చేయకుండా పూర్తి నమాజు చేసినప్పటికీ అది నమాజు కాదు. అంతెందుకు, ఎంతో పరిశుభ్రతతో వజూ చేసి అల్లా సమక్షంలో చేరి నమాజులు చేస్తాం. అపరిశుభ్రత, మలినం ఉంటే మనకెంతో అసహ్యం. చేతులారా మన నమాజులను మనం పాడు చేసుకోం కదా. మనం పరిశుభ్రంగా ఉండాలి.
మన దుస్తులు పరిశుభ్రంగా లేకపోయినట్లయితే నమాజ్కు ముందే బట్టలను నీటుగా మంచిగా పెట్టుకోవడం కోసం ప్రయత్నించాలి. మలమూత్రాలు తగిలిన మురికి నీళ్ళు లేదా బురద తగిలినట్లయితే మంచినీళ్ళతో 3 సార్లు ఆ భాగాన్ని కడుక్కుంటే మంచిది. బట్టలైతే పిండుకోవచ్చు. ఒకవేళ బట్టలకు మురికి ఎక్కువగా తగిలి ఉండి కడుక్కోవడానికి తీరిక లేనట్లయితే బట్టలు మార్చుకోవడం మంచిది. నమాజ్ కోసం అసలు మంచి బట్టలు పెట్టుకోవడం ఇంకా మంచిది. అపరిశుభ్రత బట్టలతో మనం అల్లా ఎదుట వెళ్ళం. అలాంటి దుస్తులు వేసుకుంటే నమాజు పూర్తి కాదు. అందుకే మస్జిద్కి వెళ్ళేటప్పుడు కానీ నమాజ్కి వెళ్ళేటప్పుడు కానీ కొన్ని షరతులు ఉన్నాయి. దాన్ని మనం తెలుసుకోవడం మంచిది. అందుకే ఇస్లాంలో ముందుగా ఇక్రా అనే పదం అవతరించింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన. అంటే జ్ఞానం నేర్చుకోవడం, చదవటం చాలా అవసరం. నమాజు చాప మీద చేసిన, ముసల్లా మీద చేసిన లేదా నేలపై చేసిన, ఎక్కడ చేసినా సరే అది శుభ్రంగా ఉంటే చాలు. అపరిశుద్ధ ప్రదేశంలో నమాజు కోసం నిలబడటం మంచిది కాదు. మన యొక్క శరీరం, దుస్తులతో పాటు నమాజు చేసే స్థలం కూడా పరిశుభ్రంగా ఉంటేనే నమాజు సక్రమంగా నిర్వహించబడుతుంది. ఇక 4వ విషయం, దుస్తుల్ని కూడా పూర్తిగా వేసుకొని నమాజు చేయాలి. శరీరం నిండా కప్పుకొని మరి మర్మాంగ అవయవాలు కానీ ఇంకా శరీర భాగాలు కానీ కనిపించకుండా దుస్తులు నిండుగా వేసుకొని నమాజ్ చేయడం మంచిది. అల్లా యొక్క దర్బారులో, మస్జిద్లో, ఆరాధనలో సక్రమంగా దుస్తులు వేసుకొని వెళ్ళాలి. తలపై వీలైతే టోపీ ఉంటే టోపీ పెట్టుకోవచ్చు, లేదంటే బట్ట ఉంటే బట్ట కప్పుకోవచ్చు. భుజాల నుండి మోచేతుల వరకు కప్పి ఉన్న చేతుల షర్టు లేదా చొక్కా, లుంగీ లేదా పైజామా తొడుక్కోవడం మంచిది. ఇది మోకాళ్ళు, ఇతర ఆచ్ఛాదన భాగాలు బాగుగా కప్పుకోవాలి. ఏ కారణం చేతనైనా పూర్తి దుస్తులు లేనప్పుడు, ఏ కారణం చేతనైనా ఇటువంటి దుస్తులు లేనప్పుడు బొడ్డు నుండి మోకాళ్ళ వరకు కప్పుకునే దుస్తులు, వస్త్రం తప్పకుండా ఉండాలి. అంతకు తక్కువ దుస్తులు వేసుకుంటే పురుషుల యొక్క నమాజు కాదు. ఇక అమ్మ, అక్క, చెల్లెల నమాజ్ చేసే సమయంలో దుప్పటితో ముఖం, అరిచేతులు, మడిమల నుండి పాదాల తప్ప మరే దేహ భాగం కనబడకుండా కప్పుకుంటారు. ఇవి తప్ప మరే దేహ భాగం కనబడిన వారి యొక్క నమాజ్ పూర్తి కాదు అని కొన్ని ఆధ్యాత్మిక హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. నమాజులు చేసే సమయం, 5వ విషయం, నమాజులు చేసే సమయం అల్లా నిర్ణయించాడు. ఖురాన్లో చూడవచ్చు. ప్రతి నమాజు ఒక నిర్ణీత సమయంలోనే చేస్తాం. ఫజర్ నమాజ్, జోహర్ నమాజ్, అసర్ నమాజ్, మగ్రిబ్ నమాజ్, ఇషా నమాజ్, వితర్ నమాజ్, తహజుద్ నమాజ్, జుమ్మా నమాజ్, పండుగ నమాజులు, ఇంకా ఇతర నమాజులు ఏవైనా సరే, నఫిల్, ఫరజ్, సున్నత్ ఏవైనా సరే, మరి ఇలా రకరకాలుగా మరి సమయం, సందర్భాన్ని బట్టి ఉన్నాయి. నమాజు చేయాలని అనుకున్నప్పుడు ఆ నమాజు సమయం పట్ల సంతృప్తి చెందాకే, సమయం గురించి తెలిసాకే నమాజు ప్రారంభిస్తాం. మిట్ట మధ్యాహ్నం దాటకముందే జోహర్ నమాజ్ చెయ్యం. వేరే నమాజులు కూడా తొందరపడి వేలకు ముందే చెయ్యం. వేలకు సరిగా నమాజ్ చేస్తాం టైంకి. సమయం దాటక ముందే నమాజు ముగించుకుంటాం. ఏ నమాజు కూడా వేలకు ముందు లేదా సమయం దాటాక చేయం. అందుచేత సమయానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నమాజులు చేస్తాం. తొందరపడటం కానీ అశ్రద్ధతో సమయాన్ని వెలబుచ్చటం కానీ ఉండదు. కానీ కొన్ని సమయాలు, అంటే ఉదాహరణకి ప్రయాణంలో ఉన్నవారు కానీ, యుద్ధ సమయాల్లో ఉన్నవారు కానీ, అనారోగ్యంతో ఉన్నవారు కానీ, వారికి కొన్ని షరతులు ఉన్నాయి. నమాజుల్లో కుదింపు కానీ, నమాజుల్లో కొన్ని వెసులుబాటు కానీ ఇలాంటివి ఉన్నాయి. అది వేరే విషయం. అది ఆల్రెడీ ఇంతకుముందు అవి ఏంటో తెలుగు బుఖారీలో మనం చెప్పుకోవడం జరిగింది. ఇక 6వ విషయం, కాబా ఉన్న వైపు అంటే కిబ్లా అనబడుతుంది. ఎప్పుడూ కిబ్లా వైపు ముఖం చేసి నమాజ్ చేస్తాం. మసీదులన్నీ కిబ్లా వైపు పెట్టి నిర్మిస్తారు. అందుచేత
కిబ్లా ఏ వైపు ఉంది తెలుసుకోవడం మనకి సులభం. కానీ ప్రయాణం చేసే సమయంలో కిబ్లా ఎటువైపు ఉందో తెలుసుకోవడం సులభం కాదు. ఎలాంటి డౌట్ లేకుండా, అనుమానం లేకుండా స్థానికులను అడిగి కిబ్లా ఎటు ఉందో తెలుసుకుంటాం. తెలిసి కూడా కిబ్లా వైపు కాకుండా మరోవైపు ముఖం చేసి నమాజు చేస్తే అది నమాజు కాదు. తెలియక చేస్తే అది అల్లా వాలం. అందుచేత కిబ్లా ఎటు ఉందో తెలుసుకొని నమాజ్ చేయడం మంచిది. ఏ నమాజ్ అయినా సరే అందులో ఎన్నెన్ని రకాతులు నమాజ్ చేయాలో 7వ విషయం. ఏ నమాజ్ అయినా అందులో ఎన్నెన్ని రకాతులు నమాజులు చేయాలో మనసులో ఆలోచించి నోటితో ప్రస్తావించి నమాజు చేస్తాం. దృష్టాంతానికి అసరులో 4 రకాతులు ఫరజ్ నమాజ్ ఇమాం వెనుక చేస్తున్నాం అనుకోండి, అప్పుడు నోటితో కూడా ఆ నమాజు చేస్తున్నామని అంటాం. మనసులో కనీసం మనసులోనైనా ఆ నమాజు చేస్తున్నామని సంకల్పించుకొని నమాజ్ చేస్తాం. లేకుంటే నమాజు పూర్తి కాదు. నమాజుకి సంకల్పం కావాలి. 4 రకాతుల ఫరజ్ నమాజ్ అసర్ ఈ ఇమాం సాబ్ వెనుక ముఖం కిబ్లా వైపు అని చెబుతూ నమాజ్ ప్రారంభిస్తాం. ఇదే విధంగా 5 పూటల నమాజులు చేస్తాం. పై 7 షరతులు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క 7 షరతులు మనం నమాజు గురించి పాటిస్తాం. ఈ షరతులు పూర్తి చేయకుండా నమాజు కాదు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మనకి ఇంతకుముందు మనం అడిగినాం 7 ప్రశ్నలు. అవేంటి? నమాజులోని మొదటి ప్రశ్న, నమాజులోని షరతులను వరుస క్రమంలో మనకి ఏం గుర్తున్నాయో చెప్పగలరా? నమాజులో ఎన్ని షరతులు ఉన్నాయి, అవేంటి? ఇక రెండవది, పూర్తి శరీరాన్ని శుభ్రపరచుకోవాలంటే ఏం చేయాలి? 3వ ప్రశ్న, మలమూత్రాలు, మురికి నీళ్ళు లేదా బురద తగిలినట్లయితే ఏం చేయాలి? 4వ ప్రశ్న, అల్లా దర్బారులో లేదా అల్లా ఎదుట లేదా అల్లా మస్జిద్లో లేదా అల్లా ఆరాధనలో మనం ఎలా వెళ్ళాలి? 5వ ప్రశ్న, ఏ కారణం చేతనైనా పూర్తి దుస్తులు లేకపోతే కనీసం ఏ భాగాలు కప్పి ఉంచాలి? ఇక 6వ ప్రశ్న, నమాజులో స్త్రీలు ఏ దేహ భాగాలను కప్పి ఉంచాలి? 7వ ప్రశ్న, నమాజు కోసం సంకల్పం చేయాలి అంటే దాని యొక్క భావం ఏమిటి?